ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. హెచ్ఎంపీవీ వైరస్కి ఎందుకు భయపడుతున్నారు? ఇది కరోనా లాంటి వైరస్ అయినా, కరోనాలాగే మనుషుల్ని చంపేస్తుందనా, వాళ్ళ ప్రాణాలు తీస్తుందనా? ఇంతకీ హెచ్ఎంపీవీ వైరస్కి కరోనాకి ఉన్న తేడాలేంటి? వీటికి ఈక్వల్గా ఉన్న లక్షణాలేంటి? ఒకసారి ఈ వీడియోలో చూడండి. హెచ్ఎంపీవీ వైరస్ పట్ల మనం చాలా అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే కరోనా సమయంలో ఈ అవగాహన లోపమే చాలా మంది ప్రాణాలు తీసి, కరోనా టైంలో ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా 70,10,681 మంది చచ్చిపోయారు. కేవలం అవగాహన రాహిత్యం. కరోనా ఎలా వ్యాపిస్తుందో, దాని లక్షణాలు ఎలా ఉంటాయో తెలియక 70,10,681 మంది చచ్చిపోయారు. కేవలం ఇండియాలోనే 5,33,570 మంది చచ్చిపోయారు. కేవలం ఇండియాలోనే 5,33,570 మంది చచ్చిపోయారు మన భారతదేశంలోనే. కారణం ఏంటంటే వైరస్ల పైన మనకి అవగాహన లేకపోవడం. ఇంతకీ హెచ్ఎంపీవీ వైరస్ కరోనా లాంటి ప్రమాదకరమైన వైరసా? ఫస్ట్ క్వశ్చన్ అడిగితే డాక్టర్లు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. హెచ్ఎంపీవీ వైరస్ అనేది సీజనల్ వ్యాధి, చలికాలం లేదా మన శీతాకాలంలో వచ్చే వ్యాధి. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. అలా అని దాన్ని నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు. దాని పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. హెచ్ఎంపీవీ వైరస్కి కరోనాకి ఉన్న పోలికలేంటి, ఏ విధంగా ఉంటుంది అంటే, హెచ్ఎంపీవీ వైరస్ ఇది కొత్త వైరస్ ఏం కాదు. హెచ్ఎంపీవీ వైరస్ గతంలో 2001లో ఈ వైరస్ కాస్త విస్తరించింది. ఏ మరణాల రేటు నమోదు కాలేదు, చనిపోయినట్టుగా ఎటువంటి రికార్డులు లేవు. 200 ఏళ్ల క్రితం కూడా ఈ వైరస్ వచ్చిందని చెప్తున్నారు. అట్లాగే 1958లో కూడా హెచ్ఎంపీవీ వైరస్ ఉంది అని కొన్ని రికార్డు చెప్తున్నాయి. సో ఇవాళ చైనాలో పుట్టిన వైరస్ కొత్తగా వచ్చింది ఏం కాదు. హెచ్ఎంపీవీ వైరస్ గతంలో కూడా ఉన్నదే. ఇకపోతే హెచ్ఎంపీవీ వైరస్ కరోనా వైరస్ లాంటిదేనా? కాదని చెప్పడానికి లేదు, అవునని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఈ హెచ్ఎంపీవీ వైరస్కి కరోనా వైరస్కి చాలా పోలికలు ఉన్నాయి. ఏ విధంగా ఉంటాయంటే, కరోనా లాగే హెచ్ఎంపీవీ కూడా, కరోనా లాగే హెచ్ఎంపీవీ కూడా అంటువ్యాధి. సేమ్ కరోనా ఎలా అయితే వ్యాప్తి చెందుతుందో హెచ్ఎంపీవీ కూడా ఆ విధంగానే వ్యాప్తి చెందుతుంది. కాబట్టి హెచ్ఎంపీవీ వైరస్కి కరోనా వైరస్కి చాలా సిమిలర్ లక్షణాలు ఉంటాయి. చాలా చోట్ల సిమిలర్ లక్షణాలు ఉంటాయి. కరోనా వైరస్ కూడా ఇటువంటి శీతాకాలంలో ఎక్కువగా విస్తరించింది, మనం చూసాం. సో హెచ్ఎంపీవీ వైరస్ కరోనా లాంటి లక్షణాలను కలిగి ఉంటుంది. హెచ్ఎంపీవీ వైరస్ ఒక లక్షణాలు కూడా ఒక విధంగా కూడా చెప్పాం కదా, అంటే దగ్గు కావచ్చు, జలుబు కావచ్చు, జ్వరం కావచ్చు, లేకపోతే తుమ్ములు కావచ్చు, గొంతు మంట కావచ్చు, గొంతులో నొప్పి కావచ్చు, శ్వాస ఆడకపోవచ్చు, ఇవన్నీ కరోనాలో ఉన్నాయి కదా. ఇవన్నీ హెచ్ఎంపీవీ వైరస్లో కూడా చాలా స్పష్టంగా ఉంటాయి. అంత మాత్రాన ఇది కరోనా అంత ప్రమాదకరమైన వైరస్ మాత్రం కాదు. లక్షణం ఫ్లూ కాబట్టి, కరోనా కూడా ఫ్లూయే, ఇది ఫ్లూ కాబట్టి ఫ్లూ లక్షణాలు సాధారణంగా ఒకే విధంగా ఉంటాయి. హెచ్ఎంపీవీ కూడా ఆ విధంగానే ఉంటాయని వైద్యులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ముందు ఆ లక్షణాలు ఏంటో ఒకసారి మనం అవగాహన కలిగి ఉండాలి. కరోనా లాగే హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు కూడా ఒకే విధంగా ఉంటాయి. అంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. ఇకపోతే రెండు ఒకే విధంగా వ్యాపిస్తాయి. కరోనా, హెచ్ఎంపీవీ రెండు ఒకే విధంగా వ్యాపిస్తాయి. ఎలా వ్యాపిస్తాయి? దగ్గినప్పుడు, మనం తుమ్మినప్పుడు, తుంపర్లు వచ్చినప్పుడు, ఇవన్నీ అంటే ఈ తుంపర్లు అవతల వ్యక్తికి తాకడం వల్ల ఆ విధంగానే వైరస్ ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తి వ్యాప్తి చెందుతుంది. షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు, కరోనా ఎలా వ్యాపించింది? ముట్టుకుంటూ వచ్చింది కదా. షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు, లేదంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి తాకి ఉన్నప్పుడు, లేదంటే వాళ్ళ ఫుడ్ ప్లేట్లు ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు, లేదంటే ఒక వస్తువుని హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వ్యక్తికి ఆ ముట్టుకున్న వస్తువుని ఇంకొక వ్యక్తి ముట్టుకున్నప్పుడు, సేమ్ ఒకే విధంగా ఈ కరోనా లాగే ఇది కూడా ఒకే విధంగా కరోనా మాదిరిగానే వ్యాప్తి చెందుతుంది. చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకొని, కరోనా లాగే ఇది కూడా ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వ్యాప్తి చెందుతుంది. మన కరోనా గతంలో నిల్చున్న ఏరియాలో 6 ఫీట్ చుట్టూ ఉన్న వాళ్ళకి 6 ఫీట్ వరకు కరోనా వ్యాప్తి ఉండేదట. సో ఆ 6 ఫీట్ వరకు ఎవరు ఉండకూడదని చెప్పేసి మనిషికి మధ్య భౌతిక దూరాన్ని పాటించాలనే రూల్ వచ్చింది. సేమ్ హెచ్ఎంపీవీ కూడా ఆ విధంగానే ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వ్యాపిస్తుంది. ఇకపోతే హెచ్ఎంపీవీ వైరస్ కూడా కరోనా వైరస్ మాదిరిగానే అంటే ఎక్కువగా వ్యాప్తి చెందకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత ఆ చేతిని తీసుకొచ్చి ఇట్లా ముక్కు కంటుకోవడము, కళ్ళు నడుచుకోవడము, నోట్లో పెట్టుకోవడము, ఇలా చేస్తే
చేతి నుంచి నేరుగా మన బాడీలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో హెచ్ఎంపీవీ వైరస్ కూడా కరోనా మాదిరిగానే ముక్కు నలుచుకోవడమో లేకపోతే నోట్లో చేయి పెట్టుకోవడమో లేకపోతే కళ్ళు నలుచుకోవడం వలన కూడా వ్యాప్తి చెందుతుంది. సేమ్ ఇది కూడా గతంలో కరోనా అలా చేసింది, హెచ్ఎంపీవీ కూడా అలాగే చేసింది. కాబట్టి చాలా స్పష్టంగా కరోనాకి హెచ్ఎంపీవీకి అన్ని లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి, కానీ కరోనా అంత ప్రమాదకరం కాదు. ఇక్కడ ఇంకొక విషయం, హెచ్ఎంపీవీ వైరస్కి కరోనాకి ఉన్న తేడా ఏంటి అంటే, కరోనా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా 6 నుంచి 12 గంటల వరకు జీవించగలిగింది కరోనా వైరస్. కానీ హెచ్ఎంపీవీ కేవలం శీతాకాలంలో మాత్రమే వస్తుంది. చాలా స్పష్టంగా ఇవాళ మన వైద్యులు చెప్తున్నారు, భారతీయ వైద్యులు చెప్తున్నారు, అట్లాగే డాక్టర్లు చెప్తున్నారు. చైనా కూడా ఈ విషయాన్ని ఆ విధంగానే ప్రకటించింది. ఈసారి శీతాకాలంలో ఎక్కువ ఫ్లూలు వ్యాపించాయని చెప్పేసి కొద్దిసేపటి క్రితం చైనా కూడా ప్రపంచానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది. ఇది మన డాక్టర్లు కూడా నిజమని చెప్తున్నారు, కానీ భయపడాల్సిన పని లేదు, ఇది ప్రాణాంతకం కరోనా లాగా అని భయపడాల్సిన పని లేదని చెప్తున్నారు. ఇకపోతే హెచ్ఎంపీవీని కరోనా లాగే నిరోధించే అవకాశం ఉందా? చాలా సింపుల్. ఎందుకు 70,10,681 మంది చచ్చిపోయారంటే కరోనా పైన అవగాహన లేకపోవడం వల్ల. మన ఇండియాలో కూడా మనం చూసాం, గతంలో ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు చాలామందికి కరోనా వేగంగా వ్యాప్తి చెందింది. సెకండ్ వేవ్ వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేశారు. ఎందుకంటే ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ముట్టుకోదంటే ముట్టుకోలేదు, భయపడ్డారు, ఏమీ కాలే, భౌతిక దూరాన్ని పాటించారు. కానీ సెకండ్ వేవ్ వచ్చేసరికి ఇదేం కాదులని లైట్ తీసుకున్నారు చాలామంది. అందుకని సెకండ్ వేవ్లో చాలా ఎక్కువగా నష్టపోయాం. సో హెచ్ఎంపీవీకి కూడా కరోనా లాంటి నియంత్రణలు పాటిస్తే హెచ్ఎంపీవీ కూడా వ్యాప్తి చెందదు, ఇంకో వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి వ్యాపించదు అని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. చాలా సింపుల్. ఏంటంటే 20 సెకండ్ల పాటు మీరు బయట తిరిగినా, లేకపోతే ఫుడ్ తినే ముందుగా అయినా, లేకపోతే ఒక వ్యక్తి ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చినా 20 సెకండ్ల పాటు ఎప్పటికప్పుడు మీరు చేతులని సబ్బుతో శుభ్రంగా కడుక్కోండి. సబ్బుతో చెక్ పెట్టవచ్చు, దీనికి వేరే వైద్యమే అక్కల. చేతులను శుభ్రంగా కడుక్కోండి. అలాగే మీకు దగ్గొచ్చినా, తుమ్ము వచ్చినా, మీరు ఏం చేసినా అటువంటి సమయంలో క్లాత్ కానీ లేకపోతే మోచేతిని కానీ అడ్డం పెట్టుకోండి. అవి అడ్డం పెట్టుకున్నప్పుడు మీ గొంతులోంచో ముక్కులోంచో వచ్చే వైరస్ కణాలు ఇతరులకు వ్యాపించే అవకాశం ఉండదు. ఇకపోతే ఖచ్చితంగా మీ పరిసరాల పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించండి. వేడి నీళ్ళనే తాగండి, ఉన్నంత వరకు కొంచెం వేడి చేసుకున్న నీళ్ళనే తాగండి. కరోనాకి ఎటువంటి శానిటైజర్ వాడండి. కరోనాకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నామో హెచ్ఎంపీవీ వైరస్ నిరోధించడానికి కూడా అటువంటి జాగ్రత్తలు తీసుకుంటే హెచ్ఎంపీవీ వైరస్ పెద్ద ప్రమాదకరం కాదు. కాకపోతే ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా వైద్యులు చెప్తున్నారు. ఏంటంటే హెచ్ఎంపీవీ వైరస్ హిస్టరీ చూస్తే 14 ఏళ్లలోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత ప్రమాదమయ్యే అవకాశం ఉంది. వాళ్ళలో శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండి. 5 ఏళ్లలోపు పిల్లల పట్ల ఇంకొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే రోగ నిరోధక శక్తి ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉందో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే 60 ఏళ్ళ పైబడిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ శ్వాసకోశ ఈ హెచ్ఎంపీవీ వైరస్ పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఉందని వైద్యులు సూచిస్తున్నారు. చాలా సింపుల్, ఇదంతా డిస్కషన్ లేదు. చాలా నీట్గా భౌతిక దూరాన్ని పాటించండి, శుభ్రంగా చేతులు కడుక్కోండి, ముక్కు నోరు కళ్ళని నలపకండి మీ చేతులతోటి. అట్లాగే మాస్క్ పెట్టండి వీలున్నంత వరకు. దగ్గేటప్పుడు కానీ తుమ్మేటప్పుడు కానీ ఖచ్చితంగా మీరు ఏదైనా క్లాత్ కానీ మీ మోచేతిని కానీ అడ్డం పెట్టి దగ్గడం కానీ తుమ్మడం కానీ అలవాటు చేసుకోండి. అప్పుడు ఎటువంటి ఫ్లూనైనా కరోనాను కూడా ఎదుర్కోవచ్చు. కరోనానే ఎదుర్కొన్న మనం హెచ్ఎంపీవీని ఎదుర్కోవడం పెద్ద సమస్య కాదు. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు తెలియజేయండి. హెచ్ఎంపీవీకి భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు తెలియజేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.